ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళిని అరెస్టు చేయడం తప్పేమీ కాదని సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. పవన్ కళ్యాణ్ భార్య, పిల్లలను అవమానించేలా పోసాని మాట్లాడారని గుర్తు చేశారు. మహిళలను కించపరిచేలా మాట్లాడిన అలాంటి వారికి ఎవరూ కూడా మద్దతు ఇవ్వకూడదని అన్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. పోసాని గతంలో చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని అన్నారు. పోసాని కేవలం సినిమా నటుడు మాత్రమే కాదని, మాటల రచయిత, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వ్యక్తి అని తెలిపారు. అలాంటి వ్యక్తి అంతలా దిగజారి నీచంగా మాట్లాడడం సరికాదన్నారు. అలాంటి మాటలు ఏ పార్టీలో ఉన్నవారు చేసినా తప్పే అవుతోందని ఆయన అన్నారు. ఇక మహిళలను కించపరిచేలా మాట్లాడిన పోసానికి ఎవరూ మద్దతు తెలపకూడదన్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని నాయకులకు సూచించారు. సభ్య సమాజము సిగ్గుతో తలదించుకునే పద్ధతిలో అతను అప్పట్లో కామెంట్స్ చేశాడు. అతని విషయంలో మాత్రమే ఎందుకు ఇంత హార్ష్గా చెప్తున్నానంటే, అతను నాట్ ఓన్లీ సినిమా యాక్టర్, రైటర్, చదువుకున్నవాడు, పోస్ట్ గ్రాడ్యుయేట్. అలాంటి వాడు దిగజారి అంత నీచంగా మాట్లాడితే నువ్వు పవన్ కళ్యాణ్ మీద కోపం ఉంది, పవన్ కళ్యాణ్ తిట్టు, తప్పులే, విమర్శించు. కానీ పవన్ కళ్యాణ్ భార్యని, వాళ్ళ పిల్లల్ని అవమానించే పద్ధతిలో నీవు మాట్లాడడం ఏమరకు సమంజసం? పోసాని లాంటి దిగజారి మాట్లాడిన వాళ్ళని ఎవరు సపోర్ట్ చేసినా కరెక్ట్ కాదు. రాజకీయంగా ఒకరికొరు విమర్శలు చేసుకోవాలి తప్ప వ్యక్తిగత విమర్శలు అందులో ఇట్లా ఇవి తగ్గించాలి. అన్నిటికంటే ముఖ్యంగా మహిళలను కించపరిచేటట్టు మాట్లాడము అది ఏ పార్టీలో ఉండేవాడు చేసినా దాని వ్యతిరేక